కంప్యూటర్ ఆఫ్ చేసినా కూడా కొంత డేటా ఎలా సేఫ్‌గా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనకాల ఉన్న సీక్రెట్ మెమరీయే రోమ్. మరి రోమ్ అంటే ఏంటి? రోమ్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఈ వీడియోలో సింపుల్ ఎగ్జాంపుల్‌తో క్లియర్‌గా తెలుసుకుందాం. హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డైరీ. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. ఇది పర్మనెంట్ మెమరీ. కంప్యూటర్ లేదా మొబైల్ కానీ ఆఫ్ చేసినా అందులో ఉన్న డేటా డిలీట్ అవ్వదు. ఎందుకంటే కంప్యూటర్ కానీ మొబైల్ కానీ స్టార్ట్ అవ్వడానికి కావలసిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనము రోమ్లో స్టోర్ చేయడం జరుగుతుంది. 5 టైప్స్ ఉన్నాయి. ఎంరోమ్, పీరోమ్, ఈపీరోమ్, డబుల్ ఈపీరోమ్, ఫ్లాష్ రోమ్. ఒక టైప్ని ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంరోమ్ అంటే మాస్క్ రోమ్. ఇది రోమ్ యొక్క ఓల్డెస్ట్ టైప్ అన్నమాట. అంటే ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నప్పుడే ప్రోడక్ట్ ఎలా వర్క్ అవ్వాలి అనే ఇన్స్ట్రక్షన్స్ని మనము ఎక్కడైతే ఫ్యాక్టరీలో ఆ ప్రోడక్ట్ని డెవలప్ చేస్తున్నారో అప్పుడే మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కూడా ఆ చిప్లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఇందులో ఉన్న డేటాని మార్చడం పాసిబుల్ అవ్వదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక క్యాలిక్యులేటర్ని డెవలప్ చేస్తున్నప్పుడు ఆ క్యాలిక్యులేటర్ ఎలా వర్క్ అవ్వాలి అనే ఇన్స్ట్రక్షన్స్ని ఫర్మ్వేర్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనం ఎంరోమ్లో ప్రోడక్ట్ డెవలప్ అవుతున్నప్పుడే స్టోర్ చేయడం జరుగుతుంది. రోమ్ అంటే ప్రోగ్రామబుల్ రోమ్ అన్నమాట. ఇది ఏంటి అంటే ఫ్యాక్టరీలో ప్రోడక్ట్ డెవలప్ అవుతున్నప్పుడు బ్లాంక్గా వస్తుంది. బ్లాంక్గా వచ్చాక ఆఫ్టర్ కంపెనీలో ఏం చేస్తారు అంటే ఇన్స్ట్రక్షన్స్ని రాయడం జరుగుతుంది. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ని దీంట్లో రాశాక డిలీట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. అంటే ఎంప్టీగా వస్తుంది. తర్వాత మనం ఇన్స్ట్రక్షన్స్ని రాస్తాము. తర్వాత డిలీట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. ఆల్మోస్ట్ ఎంరోమ్, పీరోమ్ మనకి రెండు కూడా సేమ్. కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే ఎంరోమ్ ఫ్యాక్టరీలోనే చిప్లో డేటాని ఫిల్ చేసుకొని వస్తుంది. బట్ పీరోమ్ వచ్చి ఎంప్టీగా వస్తుంది. వచ్చిన తర్వాత కంపెనీలు ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఈపీరోమ్ అంటే ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. సో పీరోమ్ లాగానే ఇందులో కూడా మనం డేటాని స్టోర్ చేయడం జరుగుతుంది. కానీ పీరోమ్లో డేటాని ఎరేజ్ చేయలేం. అదే ఈపీరోమ్లో యువి లైట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చిన డేటాలో ఇన్స్ట్రక్షన్స్లో ఏదన్నా మిస్టేక్ ఉంటే ఆ డేటాని చేంజ్ చేయాలి. అదే పీరోమ్లో అయితే చిప్ని చేంజ్ చేయాల్సి వస్తుంది. ఈపీరోమ్లో అనుకోండి యువి రేస్తో అంటే యువి లైట్తో ఆ డేటాని డిలీట్ చేసి కొత్త డేటాని రాయడానికి మనకి పాసిబిలిటీ అనేది ఉంటుంది. డబల్ ఈపీరోమ్ అంటే ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. సో ఇవన్నీ కూడా మనకి పీరోమ్ యొక్క వర్షన్స్ అన్నమాట. సో ఇందులో కూడా మనము డేటాని రాసి బట్ ఎలక్ట్రిసిటీతో ఆ డేటాని ఎరేజ్ చేసి న్యూ డేటాని రాయగలిగే పాసిబిలిటీస్ అన్నీ కూడా మనకి డబల్ ఈపీరోమ్లో ఉన్నాయి. అనేది డబల్ ఈపీరోమ్ యొక్క అడ్వాన్స్డ్ వర్షన్ అన్నమాట. సేమ్ యాజ్ డబల్ ఈపీరోమే. కాకపోతే దీంట్లో ఉన్న అడిషనల్ ఫీచర్స్ ఏంటి అంటే ఎక్కువ డేటాని స్టోర్ చేస్తుంది. చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. సో దీనికి ఎగ్జాంపుల్ మనము పెన్ డ్రైవ్స్, మెమరీ కార్డ్స్ ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో మనకి రోమ్ అంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో డెవలప్ అవ్వడం జరుగుతుంది. అంటే ప్రోడక్ట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో హోప్ ఈ వీడియో చూసాక మీకు ఒక క్లారిటీ అనేది వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ నా వీడియోలో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా నాకు తెలియజేయండి.